ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అయితే పలు చోట్ల రహదారులు కొట్టుకుపోగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. వర్షాల కారణంగా గత 24 గంటల్లో జరిగిన వివిధ ప్రమాదాల్లో 10 మందికి పైగా మృతి చెందారు. అయితే ఢిల్లీలో యమునా నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండగా యమునా నగర్, మయూర్ విహార్ సహా అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ఇటు మరిన్ని లోతట్టు ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉండగా అధికారులు అప్రమత్తమయ్యారు. ఇక యమునా నది గరిష్ట స్థాయి నీటి మట్టం 205.33 అడుగులు కాగా ఢిల్లీ పాత రైల్వే వంతెన వద్ద 205.8 అడుగుల ఎత్తులో ప్రవహిస్తోంది. గంటకు ప్రవాహం పెరుగుతోంది. వరద కారణంగా ఢిల్లీలోని యమునా నగర్, అయితే మయూర్ విహార్ సహా పలు ప్రాంతాలు నీట మునిగాయి. ఇళ్లలోని వస్తువులు వరద నీటిలో తేలాడాయి. నడుము లోతు వరద నీటిలో ప్రజలు తమ దుస్తులు, మిగిలిన ఇతర వస్తువులను నెత్తిన పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. ఇటు వరద ప్రవాహం ఎక్కువ ఉన్న చోట పడవల్లో సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. మరిన్ని ప్రాంతాలకు ముప్పు పొంచి ఉండగా సీఎం రేఖా గుప్తా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇక ఉత్తరప్రదేశ్లోనూ వర్షాలు దంచి కొడుతున్నాయి. యమునా నది నీటి మట్టం పెరగడంతో నోయిడాలోని యాకుప్పూర్ ప్రాంతాల్లో ఇల్లు నీట మునిగాయి. నడుములోతు నీళ్లు రావడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. అయితే ఉత్తరాఖండ్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలోని ఖతీమాలో సాధారణ జనజీవనం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అయితే హిమాచల్ ప్రదేశ్లోనూ భారీ వర్షాల కారణంగా రైలు సర్వీసులు నిలిచిపోయాయి. 6 జాతీయ రహదారులు సహా 1311 రోడ్లను మూసివేశారు. ఇటు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా పంజాబ్లో లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. వరదల నేపథ్యంలో వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అమృత్సర్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో బోట్ల ద్వారా సహాయక చర్యలు నిర్వహిస్తున్నారు. ఇటు భారీ వర్షాల కారణంగా పంజాబ్లోని 10 జిల్లాల్లో వరద ప్రవాహం కొనసాగుతోంది. రానున్న రోజుల్లో పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సీఎం భగవంత్ మాన్ సూచించారు. అండ్ మరోవైపు హర్యానాలోనూ కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అంబాలా, గురుగ్రామ్లలో రోడ్లు, చెరువులను తలపిస్తున్నాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. గురుగ్రామ్లో ట్రాఫిక్ జామ్తో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో తాజాగా గురుగ్రామ్కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అండ్ పాఠశాలలకు కూడా సెలవు ప్రకటించారు.